వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహా నమ్మినట్లయితే జీవితంలో మిగిలేది విషాదమే అని మనకందరికీ తెలుసు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని కాపాడుకోపోవడం వల్ల కూడా జీవితంలో విషాదం మాత్రమే మిగులుతుందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా మనస, వాచ, కర్మ అనే సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనంగా మారాలి. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక చిన్న విషయం మాత్రమే కాదు, ఇది ఒక తపస్సు లాంటిది. ఎందుకంటే ఎండిన నేలను పచ్చదనంగా మార్చాలి మరియు భూమాత యొక్క ఒడిని అందంగా అలంకరించాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నిద్రశాల అనేది చాలా విచిత్రమైనది. ఎందుకంటే అది వస్తే మనం అన్నీ మర్చిపోతాము, రాకపోతే అన్నీ గుర్తుకు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో మనం హాయిగా నిద్రపోవాలి అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి. మనం అందరం కలిసి ఈరోజు ఒక సంకల్పాన్ని తీసుకుందాం, పచ్చని ప్రపంచాన్ని నిర్మించుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటడం అనే ఒక చిన్న ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్తులో చిరునవ్వులు చిందిస్తాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, భూమాత సేవయే నిజమైన సేవ అని, పచ్చని ప్రపంచమే అందం ఇంకా ఆనందం అని. దిస్ ఈస్ టుడేస్ మైండ్ మంత్ర ఫర్ యూ. మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అని అంటే దెన్ వై డోంట్ యూ సబ్స్క్రైబ్ మైండ్ మంత్ర విత్ మాధవి.